నమస్తే వెల్కమ్ టు శ్రీ ఫైబర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. హిందూపురం ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొరపాటున చంద్రబాబు నాయుడుకు ఓటేస్తే సంక్షేమ పథకాలకు ముగింపు అని వ్యాఖ్య. దర్శి ప్రజాగళం సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఖాయమని వెల్లడి. కృష్ణా జిల్లా గుడివాడ వారాహి విజయబేరి సభలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుడివాడలో నోరు పారేసుకున్న ఎమ్మెల్యే నోరు కట్టడి చేయాలంటే కూటమి అభ్యర్థిని గెలిపించాలని పిలుపు. మరో 9 రోజుల్లో ఎన్నికల కురుక్షేత్రం జరగబోతుందని, ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యే ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావని, రాబోయే 5 ఏళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల పథకాల కొనసాగింపును నిర్ణయించబోయేవి అని తెలిపారు. ఈ ఎన్నికల్లో మీ బిడ్డ జగన్కు ఓటేస్తే సంక్షేమ పథకాలను కొనసాగుతాయని ఆయన హామీ ఇచ్చారు. హిందూపురం అంబేద్కర్ సెంటర్ లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఇంటింటికి అభివృద్ధి జరుగుతుందని, పొరపాటున చంద్రబాబు నాయుడుకు ఓటేస్తే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టినట్లేని ఆయన ఆరోపించారు. పొరపాటున చంద్రబాబు నాయుడుకు ఓటేస్తే చంద్రముఖి మళ్లీ నిద్రలేస్తుంది, లేచి లకలక అంటూ మీ దగ్గరకు వస్తుంది, అందరూ గుర్తు పెట్టుకోవాలని ఆయన సూచించారు. చంద్రబాబు నాయుడు చేసేవని మాయలు కుట్రలు అని ఈ 59 నెలల పాలనలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి మీ బిడ్డ మీ ఆశీస్సుల కోసం మీ ముందుకు వచ్చాడని అన్నారు. మళ్లీ ఈ ముగ్గురు కలిశారు. మళ్లీ మేనిఫెస్టో అంట, మేనిఫెస్టో పేరుతో సూపర్ 6, సూపర్ 7 అంట, ఇంటింటికి కేసీ బంగారం, బెంజ్ కార్ అంట, నమ్ముతారా అని ఆయన ఎద్దేవా చేశారు. సాక్షాత్తు చంద్రబాబు సంతకం ముగ్గురు పార్టీలతో కూటమిగా ఏర్పడి ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించి ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. 2014 నుంచి 2019 అయిన తర్వాత ఈ ముఖ్యమైన హామీలంటూ ఆయన పంపించిన ఈ పాంప్లెట్ లో చెప్పినవి ఇందులో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా అయ్యిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈసారి మాత్రం గట్టిగా 2 చేతులు పైకెత్తాలి. ఈసారి గట్టిగా ఇలా 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 నేను అడుగుతా ఉన్నా, పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా? దాన్ని అమ్మేశాడు. మరి నేను అడుగుతా ఉన్నా, మరి ఇలాంటి వాళ్ళని నమ్మొచ్చా? అక్క నమ్ముతారా? అన్న నమ్ముతారా? చెల్లి నమ్ముతారా? మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మళ్ళీ ఇదే ముగ్గురే మళ్ళీ కూటమిగా ఏర్పడ్డారు. కూటమిగా ఏర్పడి ఏమంటా ఉన్నారు? ఇవాళ మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంట, మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు అడుగులు పడతా ఉన్నాయి. సూపర్ 6 అంటే నమ్ముతారా? సూపర్ 7 అంటే నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం ఇస్తారంటే నమ్ముతారా? అక్క నమ్ముతారా? ఏమ్మా నమ్ముతారా? ఇంటింటికి బెంజ్ కారు కొనిస్తారంట, నమ్ముతారా? మరి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇలాంటి మోసగాళ్లతో, ఇలాంటి వ్యక్తులతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం. మళ్ళీ వాలంటీర్లు ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ బాగుపడాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు, వారి బడులు, వారి చదువులు ఇవన్నీ బాగుపడాలన్నా, మన వ్యవసాయము, మన హాస్పిటల్ను మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? 2 బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. 46-47 డిగ్రీల మండుటెండలో కూడా ప్రజలు తరలి వచ్చారని, దర్శి ప్రజలను చూసి ఎండ కూడా భయపడుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. దర్శి యువతలో ఉత్సాహం పొంగి పొర్లుతుందని పేర్కొన్నారు. ఒకప్పుడు నాయకులు తక్కువగా ఉన్నా టీడీపీకి ఎప్పుడు వెనదన్నగా నిలిచింది కార్యకర్తలేనని ఆయన స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా దర్శిలో నిర్వహించిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్శిలో ఎక్కడ చూసినా పసుపుమయం అయిపోయిందని, దీనికి అదనంగా జన సైనికులని వివరించారు. జన సైనికులు ఉత్సాహం చూస్తుంటే కడుపు నిండిపోతుందని చంద్రబాబు నాయుడు తెలిపారు. అంతేకాకుండా బీజేపీ నాయకులు, కార్యకర్తలు కూడా ఉన్నారు. 3 పార్టీలు కలిసిన తర్వాత ఇంకెవరైనా ఇక్కడ మనుగడ సాగిస్తారా? అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఖాయమని అన్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు లోక్సభ స్థానం నుంచి
టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని మాగుంట ఒంగోలు ఒక బ్రాండ్ అని తెలిపారు. ఎక్కడొచ్చినా విధ్వంసం చేశాడా లేదా, చెట్లు నరికేశాడా లేదా, ఈరోజు వస్తున్నాడు. ఎన్నికల ముందు మీ దగ్గరికి వచ్చాడు, తల మీద చెయ్యి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు. వచ్చిన తర్వాత బాధుడే బాధుడు, పిడి గుద్దులు, అవునా కాదా? ఇప్పుడు ఆ నాటకాలు రాయుడు మళ్ళా వచ్చి ఏమి చేశానో చెప్పుకోలేక, ఏమి చేస్తాడో చెప్పలేక కన్ఫ్యూజన్ లో పడిపోయాడు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేను సంక్షేమ కార్యక్రమాలు చేయలేదంటున్నాడు. ఒకటే గుర్తుపెట్టుకో సైకో, నేను సంక్షేమ కార్యక్రమాలకు బడ్జెట్లో 19.15% పెడితే నువ్వు పెట్టింది 15.8% మాత్రమే. నువ్వు చేయని పనికి డబ్బా కొట్టుకుంటున్నావు తప్ప నువ్వు చేసింది ఏమీ లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. తమిళలో చంద్రన్న బీమా వస్తా ఉందా? ఇప్పుడు పెళ్లి కానుకలు వస్తున్నాయా మీకు? దుల్హాన్ వస్తా ఉందా మీకు? ఆదరణ కింద బీసీలకి ఆధునిక పనిముట్లు ఇస్తున్నారా ఈరోజు? అన్నా క్యాంటీన్ ఉందా ఈరోజు? రంజాన్ తోఫా ఉందా ఈరోజు? రైతులకు ఇచ్చే డ్రిప్ ఇరిగేషన్ ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ట్రాక్టర్ల మీద సబ్సిడీ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. పిల్లలకు విదేశ విద్య ఉందా అని అడుగుతున్నా. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లో సీట్లు ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేనేత కార్మికులకి, మత్స్య కార్మికులకి ఇచ్చిన రాయితీలు ఇచ్చాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. జగన్ది డబుల్ డి ప్రభుత్వం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. దాళ్లు, దోపుళ్లు, బూతులు తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ప్రజల ఆస్తులు కాజేయాలని వైసీపీ నేతలు చూస్తున్నారని ఆయన ఆరోపించారు. కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించిన వారాహి విజయబేరి సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఆయనకు గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థి వెనుగళ్ల రాము, పచ్చిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి బాలశౌరి, కూటమి నేతలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ పై ప్రేమ ఉన్నట్లు జిల్లాకు పేరు పెట్టి హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు తీసేశారని ఆరోపించారు. యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు ఉన్నప్పుడు దాన్ని తీసేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఇంట్లో ఉన్న వాళ్లను కూడా వైసీపీ నేతలు వ్యక్తిగతంగా దూషిస్తున్నారని ఆరోపించారు. జనసేన సభ కోసం స్థలం ఇచ్చిన రైతులు ఇల్లు కూల్చారని మండిపడ్డారు. అంతెందుకు మాట్లాడితే కూర్చొని కృష్ణా జిల్లాకి ఎన్టీ రామారావు గారి పెద్ద ప్రేమ ఉన్నట్టుగా కూర్చొని కృష్ణా మనకి ఎన్టీఆర్ గారి జిల్లా పేరు పెట్టాడు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తీసేశారు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఆయన మీద గౌరవం అగౌరవం కాదు. ఆల్రెడీ ఎన్టీ రామారావు గారి మీద పేరున్నప్పుడు ఆయన పేరును తీయాల్సిన అవసరం ఏముంది? అదే మీరిచ్చే గౌరవం. అరే, ఈ రాష్ట్రానికి తెలుగు అనే ఒక ఉనికిని తెచ్చిన మహానుభావుడు, గొప్ప వ్యక్తి ఆయన. కనీసం అంత మాత్రం గౌరవం ఇవ్వలేవా? మీ నాన్నగారిని తగ్గించట్లా, కానీ మీ నాన్నగారి కంటే ముందు చాలా మహానుభావులు వచ్చారు. వైఎస్ జగన్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ నేల ఉంది అంటే ఒక పొట్టి శ్రీరాములు గారు, వైశ్య కులానికి చెందిన పొట్టి శ్రీరాములు ఆత్మ బలిదానం చేస్తే ఈ నేల వచ్చింది. అది మర్చిపోకూడదు వైఎస్ జగన్. అందరం కూడా ఎవరైతే బలిదానాలు చేశారో, ఎవరైతే త్యాగాలు చేశారో పథకాలకి వాళ్ళ పేర్లు పెట్టుకుంటాం. ప్రతిదీ మా నాన్న పేరు పెట్టుకుంటాం, ప్రతిదీ మా ఇంట్లో వాళ్ళ పేర్లు పెట్టుకుంటాం అంటే కుదరదు. అట్లాగా మేము వైఎస్ రాజశేఖర్ గారి పేరు పెట్టుకోండి కాదనం, కానీ ఉన్న పేర్లు తీసేసి భయపడడం నాకు ఇష్టం లేదు. ఎన్టీ రామారావు గారి పేరు తీస్తానంటే ఇబ్బంది అందరికీ, ఏమంటాడో అని. నాకు అలాంటి ఇబ్బందులు లేవు. నువ్వు సినిమాలను ఆప్ చేస్తే ఆపుకో, భీమలా నాయక్ని ఆప్ చేస్తే ఆపుకో, వకీల్ సాబ్ని ఆపితే ఆపుకో. నాకు అటాచ్మెంట్ లేదు. నా ప్రయారిటీ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం. సినిమాలు ఉంటాయి పోతాయి, డబ్బులు వస్తాయి పోతాయి, కానీ మనం పోగొట్టుకోకూడనిది స్వేచ్ఛ. స్వేచ్ఛ పోయిన రోజున ఎన్ని వేల కోట్ల రూపాయలున్నా అది నిష్ప్రయోజనం. మీరు వైసీపీకి ఓటేస్తే మీ ఆస్తులు గాల్లో దీపం లాంటివే పోతాయి. ఎందుకు కూడా ఆలోచించండి. 25,000 కోట్ల రూపాయలు ఒక్క వైజాగ్ లోనే సర్క్యూట్ హౌస్ తో పాటు వేలం పెట్టేశాడు. చెప్పిన మాట ఏది అతను నెరవేర్చుకోలేదు. అబద్ధాలు కోరు. ఈరోజు చెప్తున్నాడు మీకు మంచిదంటా ఉన్నాడు, కానీ
వచ్చి ఒకవేళ ఓటేసి అతను మీరు వేద్దామని అనుకుంటే మటుకు మీ ఆస్తుల్ని మీరే కూర్చొని గాల్లో పెట్టినట్టు టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పశ్చిమ నియోజకవర్గ పర్యటనలో భాగంగా వసలత ముఠా కార్మికుల సమస్యలను ఉమ్మడి అభ్యర్థి సుజనా చౌదరి అడిగి తెలుసుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ముఠా కార్మికులను మోసం చేసిందని ఆరోపించారు. ప్రధాని మోడీ ముఠా కార్మికుల కోసం అనేక పథకాలు తీసుకొచ్చారని అన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే ముఠా కార్మికుల సమస్యలు తీర్చే కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. మళ్ళీ ఏదో గాల్లో మేడలు కట్టడానికి చూపెడుతున్నారు. వాళ్ళ పక్కన ఇంకొక ఇద్దరు పిల్లకాయకులు కూడా వచ్చినాయి, చెప్పారు ఎవరమ్మా అని అడిగా, కానీ వాళ్ళు చెప్పలేపారు ఎవరని. ప్రత్యర్థి కూడా తిరుగుతున్నాడు పాపం. ఎవరికి ధర్మం అది. ఇప్పుడు నేను వచ్చి ధర్మం ప్రకారం కమలానికి సైకిల్కి ఓటేయమని మనం అడుగుతున్నాం. కానీ ప్రతి ఒక్కరికి మనస్సాక్షిగా మీకు ఏది మంచి అనుకుంటే అది ఓటేయండి. ఇద్దరు అభ్యర్థుల్ని కంపేర్ చేసుకొని ఓటేయండి. భారతీయ జనతా పార్టీ భారతదేశంలో అతిపెద్ద పార్టీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల్లో భారతదేశం ఎలా అభివృద్ధి చెందిందో తెలుసు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పార్టీ. ఆయన నాయకత్వంలో ఎంతమంది బెనిఫిట్ అయ్యారు, ఏం చేశారు, వాళ్ళ దక్షత ఏంటనేది అందరికీ తెలుసు. కాబట్టి వాటిని కంపేర్ చేసుకుని రేపు పొద్దున నేను అభ్యర్థిని, చిన్ని గారు అభ్యర్థి, దాని ఆపోజిట్గా ఎవరున్నారు, ప్రత్యర్థులు ఏం కంపేర్ చేసుకొని ఓటు హక్కుని మీ మనస్సాక్షిగా ఏం చెబుతుందో దానికి ఓటు ఏమని అడుగుతున్నాం. మేము నాయకత్వం వచ్చినాక, మా ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకి అలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా గట్టిగా సరిచేసి ప్రతి ఒక్కరికి పెన్షన్ జాగ్రత్తగా వచ్చేది 4,000 రూపాయలు 3,000 నుంచి 4,000 చేస్తున్నారు. అదే కాకుండా ఈ 2 నెలలు ఇబ్బంది పడిన వాళ్ళకి ఏప్రిల్ నుంచే ఎరియర్స్తో సహా ఇప్పించే ఏర్పాటు చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా దాని గురించి ఏమీ అపోహలు పెట్టుకోకర్లా. ప్రత్యర్థులు కన్ఫ్యూజ్ చేయడానికి వాళ్ళు చేతులు ఎత్తేసారు, ఏమీ చేయలేని పరిస్థితి. కానీ ఆరిపోయే దీపం కొంచెం లాస్ట్లో కొంచెం వెలుగుద్ది కదా, ఆ విధంగా దగ్గరికి వెళ్ళి ఓటర్ మహాశయుల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కానీ ఓటర్స్ చాలా తెలివిగా వాళ్ళు సరైన నిర్ణయం తీసుకుంటారు. సీఎం జగన్ రెడ్డి చేస్తున్న తప్పులకు వదిలిపెట్టమని, చట్ట పరిధిలో చర్యలు తప్పవని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ హెచ్చరించారు. ప్రజల కష్టాలు కన్నీళ్ల నుంచి వచ్చింది ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో అని ఉద్ఘాటించారు. మేలుకో ఆంధ్రుడా, ఎన్నాళ్ళు కులమతాల పేరుతో కుంపట్లు అని ప్రశ్నించారు. యూనిఫైడ్ పోర్టల్ జాబ్ నోటిఫికేషన్తో ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. మిషన్ రాయలసీమ పేరుతో ఉమ్మడి కర్నూలు జిల్లాను హార్టికల్చర్ హబ్గా, ఆటోమోటివ్, ఎలక్ట్రికల్ గూడ్స్ హబ్గా మారుస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. పరిశ్రమలు తెస్తామని, పాడి పరిశ్రమను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నంద్యాలలో యువగళం సభలో భాగంగా యువతతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి ప్రజల భూములను లాక్కోవాలని చూస్తున్నారని, మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రం సర్వనాశనమేనని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి రాగానే 100 రోజుల్లో గంజాయిని రూపమాపుతామని తెలిపారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని యువతకు భరోసా ఇచ్చారు. కానిస్టేబుల్ పోస్టులు కూడా విడుదల చేస్తా అన్నాడు, ఒక్కసారైనా చేశాడా? ప్రతి ఏడా జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఏమైంది? జాబ్లెస్ క్యాలెండర్. 25కి 25 ఎంపీలు గెలిపించండి, ఢిల్లీలో మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నాడు. 22 మంది లోక్సభ సభ్యులు, 9 మంది రాజ్యసభ సభ్యులు మీరు ఇచ్చారు, అంటే 31 మంది ఎంపీలు ఉన్నారు. ఏనాడైనా ఢిల్లీకి వెళ్లి ప్రత్యేక హోదా గురించి మాట్లాడా? పోలవరం గురించి మాట్లాడా? వెనుకబడిన జిల్లాలకి రావాల్సిన నిధుల గురించి ఏనాడైనా మాట్లాడా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నాం. ఈ అప్పుల అప్పారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏకంగా ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఆయన తీసుకున్న మొదటి నిర్ణయం 3 ముక్కల ఆట, 3 రాజధానులు. కర్నూలులో ఒక్క ఇటుకేలా, అమరావతిని సర్వనాశనం చేశారు. విశాఖపట్నంలో ఆయన ఉండేదానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు, ఒక్క వ్యక్తి బతికేదానికి. అదే 500 కోట్ల రూపాయలు ఈ రోజు నంద్యాల నియోజకవర్గంలో ఖర్చు పెట్టుంటే ఆనాడు మేము ప్రారంభించిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అయ్యే పరిస్థితి. కానీ అది పట్టించుకోలేదు. ఇంకో పక్కన పీపీఎల్ అన్ని రద్దు చేశారు, అన్ని పరిశ్రమలు పక్క రాష్ట్రంకి వెళ్ళిపోయింది. అమర్ రాజాని వేధించారు, అది పక్క రాష్ట్రానికి వెళ్ళింది. ఆనాడు లూలుకి మనం భూములు విశాఖపట్నంలో కేటాయిస్తే అది కూడా క్యాన్సిల్ చేసి పక్క రాష్ట్రానికి పంపించాడు ఈ అప్పుల అప్పారావు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర యువత తీవ్రంగా నష్టపోయింది. ఉద్యోగాలు, ఉపాధి లేక మన పక్క రాష్ట్రానికి వెళ్లే పరిస్థితి. ఇక్కడున్న ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలందరూ, యువత ఒక్కసారి ఆలోచించాలి. 2019 ఎన్నికల్లో
మీరు 100% స్థానాలు వైకాపా పార్టీని గెలిపించారు. 2కి 2 ఎంపీలు వైకాపా పార్టీకి ఇచ్చారు. ఈ సభాముఖం మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, మన ప్రాంతానికి ఒక్క పరిశ్రమను వాళ్ళు తీసుకొచ్చారా? వైఎస్ జగన్ 5 ఏళ్ల పాలనలో సంతోషంగా ఉన్నామని ప్రజలంతా చెప్తున్నారని సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డి అన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో మహిళా సాధికారత చాలా బాగుందని, అది కొనసాగుతుందని ఆమె అన్నారు. పులివెందుల నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా సీఎం సతీమణి భారతిరెడ్డి పాల్గొన్నారు. వైఎస్ భారతికి పులివెందుల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. 5 ఏళ్ల పాలనలో సీఎం వైఎస్ జగన్ చేసిన మంచిని ఆమె ప్రజలకు వివరిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టోలోని అంశాలను వివరిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. అనంతరం వైఎస్ భారతి మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ పాలనలో ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారని, ప్రజలందరికీ మేలు జరగటం ఆనందంగా ఉందన్నారు. నవరత్నాల ప్లస్ పేరుతో సీఎం వైఎస్ జగన్ మేనిఫెస్టో విడుదల చేశారని, అందులోని అంశాలను మా బిడ్డ జగన్ అమలు చేస్తాడని ప్రజలంతా పూర్తి విశ్వాసంతో ఉన్నారన్నారు. గత ఎన్నికల ప్రచార సమయంలో ఇల్లు, పెన్షన్, రేషన్ కార్డు కావాలని, చదువుకు సహాయం, వైద్యానికి సహాయం కావాలని చాలా అర్జీలు వచ్చాయని, ఈసారి అలాంటి దరఖాస్తులు రావటం లేదన్నారు. అన్ని పారదర్శకంగా అమలవుతున్నాయి కాబట్టి అర్జీలు పెట్టుకునే అవకాశం లేదన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో మహిళా సాధికారత చాలా బాగుందని, అది కొనసాగుతుందని ఆమె చెప్పారు. బ్యాంకులను దోచేసిన దోపిడీ పెత్తందారులకు సామాన్య ప్రజల జీవనంలో ఉన్న సామాన్య వ్యక్తికి మధ్య ఎన్నికల పోటీ జరుగుతుందని పశ్చిమ వైసీపీ నేత పోతిన వెంకట మహేష్ అన్నారు. పేద ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి మన ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ అని, ఆయనను గెలిపించాలని ప్రజలకు మహేష్ విజ్ఞప్తి చేశారు. 50వ డివిజన్లో వైసీపీ పశ్చిమ ఎమ్మెల్యే ఆసిఫ్ కు మద్దతుగా వైసీపీ నేత పోతిన వెంకట మహేష్ శనివారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అభివృద్ధి, సంక్షేమం వైసీపీతోనే సాధ్యమని అన్నారు. సామాన్యునికి పెత్తందారులకు మధ్య పశ్చిమంలో పోటీ జరుగుతుందని, సామాన్యుడు సౌమ్యుడు అయిన ఆసిఫ్ ని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ప్రచారంలో ప్రజలే స్వచ్ఛందంగా జగనన్న ప్రభుత్వం కావాలని చెప్తున్నారని, ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తామని చెప్తున్నారని తెలిపారు. కమలం కంత్రిలను నమ్మొద్దని, అతి సామాన్యుడు మనలో ఒక వ్యక్తి అయిన ఆసిఫ్ ని గెలిపించుకోవడం ద్వారా మన సమస్యలు పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రాష్ట్ర అభివృద్ధికి మరొక పక్కన పెత్తందారులకి మధ్య జరిగే పోటీ అని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సామాన్య వర్గాలకు చెందినటువంటి ఆసిఫ్, అదేవిధంగా అభివృద్ధిని ఆకాంక్షించేటువంటి కేశినేని నాని గారికి మరొక పక్కన సూటు బూటు వేసుకొని బెంచ్ కారులో వచ్చేటువంటి పెత్తందారులైనటువంటి సుజనా చౌదరి, కేశినేని చిన్నీలకు మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలు. ప్రజలు కూడా, పశ్చిమ ప్రజలు, పార్లమెంట్ ప్రజలు కూడా ఒక్కటి చూసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఓటు వేయాలనుకుంటే ఏంటి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఓటు వేయాలనుకుంటే మీరు ఇక్కడ ఆసిఫ్ గారికి, నాని గారికి ఓటు వేయండి. లేదు తెలంగాణ వాళ్ళకి ఓటు వేయాలనుకుంటే మీరు సుజనా చౌదరికి, చిన్నీకి ఓటు వేయాలి. తెలంగాణ వాళ్ళకి ఇక్కడ ఓటు వేస్తారు ఎవరన్నా? తెలంగాణ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఓటు ఎవరైనా వేస్తారా? కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి పశ్చిమ నియోజకవర్గ ప్రజలు. కమలం మీద ఎవరైనా సరే ఒక నిఖార్తైన వ్యక్తి, పేద ప్రజలకి మంచి చేసేటువంటి వ్యక్తిని కాదు నుంచోబెట్టింది, ఒక బ్యాంకులను దోపిడీ చేసేటువంటి కమలం కంత్రి ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నారు. అతనికి సామాన్య ప్రజలకి ప్రతినిధి అయినటువంటి ఆసిఫ్కి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలేవి. ఇక్కడ పేద ప్రజల కష్టాలను కానీ, ఇబ్బందులను కానీ అర్థం చేసుకోలేనటువంటి వ్యక్తి సుజనా చౌదరి. ఆయన కూడా చూశాడు ప్రచారంలో ఆయన వెనకాల 4 ఫ్యాన్లు పెట్టుకుంటున్నాడంట. పక్క నుంచి, అక్కడి నుంచి, ఎక్కడి నుంచి 4 ఫ్యాన్లు పెట్టుకొని ప్రచారం చేస్తున్నాడంట. ఇంకా నువ్వు పేద ప్రజల దగ్గరికి ఎలా తిరగగలుగుతారు? మీరు పేద ప్రజల కష్టాలు ఎలా తీసుకోగలుగుతారు? మీరు చెప్పండి. మమ్మల్ని చూడండి, మేమందరం కొండ ప్రాంతంలో పై భాగానికి వెళ్ళి ప్రజలను కలిసి సంక్షేమ పథకాల అభివృద్ధి గురించి చెప్తా ఉన్నాం. కాబట్టి స్థానికంగా పశ్చిమ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి, సంక్షేమం వైసీపీతోనే సాధ్యం, జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యం. ప్రజల సంక్షేమం పట్టించుకొని మాయ కూటమి మాటలు ప్రజలు నమ్మే స్థితిలో లేరని వైసీపీ పశ్చిమ అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు. ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని, జగనన్నను గెలిపించుకుంటామని స్వయంగా ప్రజలు చెప్తున్నారని అన్నారు. ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. 40వ డివిజన్లో పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ శనివారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభంజనం నడుస్తుందని, జగనన్న సారథ్యంలో మళ్లీ వైసీపీ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
జగనన్న సంక్షేమ పథకాలతో రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో జీవనం సాగిస్తున్నారని ఆయన అన్నారు. ఎన్నికల్లో మళ్లీ జగన్ ప్రభుత్వమే కావాలని కోరుకుంటున్నారని, కూటమి మాయమాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరని ఆయన అన్నారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ కూటమి విడుదల చేసిన మేనిఫెస్టో ఒక అద్భుత కల్పన అని, మోసపూరితంగా ఆచరణ సాధ్యం కాని హామీలను పొందుపరిచారని, అందుకే బీజేపీ కూడా మేనిఫెస్టో మోడీ ఫోటో కూడా వేయకుండా జాగ్రత్త పడ్డారని తెలిపారు. ఆంజనేయరెడ్డి మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తూ ఎన్నికల ప్రచారం చేస్తున్నామని, జగన్ ప్రభుత్వం మీద అపారమైన నమ్మకం ప్రజలకుందని, ప్రచారంలో ప్రజలే జగన్ ప్రభుత్వం మళ్లీ కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా జగనన్నే మళ్ళీ ముఖ్యమంత్రి, మేము జగనన్ను గెలిపించుకుంటామని చెప్పడం జరుగుతుంది. మరి ఇంత సంక్షేమం, ఇంత అభివృద్ధి చేసి జగనన్న మాకు ప్రతి ఒక్క గడపకు వెళ్ళి వాళ్ళని అడగమని చెప్పి మమ్మల్ని పంపించారు. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఆనందంగా మళ్ళీ జగనన్నే సీఎం చేసుకుంటామని చెప్తున్నారు. అలాగే కోట్లాది రూపాయలతో అభివృద్ధి సంక్షేమం చేసి వెళ్ళి మేము ఓట్లు అడుగుతున్నాం. మరి ఏ ఒక్క అభివృద్ధికి నోచుకొని వాళ్ళు, అలాగే ఏ ఒక్క సంక్షేమానికి నోచుకొని వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు. ఏదేదో మాయ మాటలు, మాయ కూటమి వచ్చేసి ఏదో మాయ హామీలు ఇస్తూ ముందుకెళ్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా బుద్ధి చెప్పే రోజున దగ్గరలోనే ఉంది. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలు ఆడడం ఖాయం. పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగిరివేయడం ఖాయం. అలాగే 3 నియోజకవర్గాల్లో కూడా వైసీపీ ప్రభంజనం. అలాగే కేసినేని నాని గారు కూడా భారీ మెజార్టీతో గెలిచి ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గం నుంచి ఒక ఎమ్మెల్యేగా నేను గెలిచి జగనన్నకి కానుక ఇస్తామని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఉగ్రరూపం దాలుస్తూనే ఉన్నాయి. అసాధారణ ఎండలు జనాన్ని అల్లాడిస్తున్నాయి. కొద్ది రోజులుగా కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలు నమోదవుతుండగా ఇప్పుడు 48 డిగ్రీలకు చేరువగా పయనిస్తున్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు, గోస్పాడలో 47.7 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. ఈ సీజన్లో అత్యధిక ఉష్ణోగ్రత ఇదే. ఇంకా అర్ధవీడులో 47.3, చిన్నచప్లిలో 47.2, అక్కమాంబపురంలో 47.1, పెద్దకన్నాలిలో 46.9, పంచలింగాలలో 46.8, తవరణంపల్లిలో, రావిపాడులో 66 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంకా 15 జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. 63 మండలాలు తీవ్ర వడగాల్పులతో అల్లాడిపోగా 208 మండలాల్లో వడగాల్పులు వీచాయి. 58 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 169 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆదివారం మరింత తీవ్ర రూపం దాల్చి 78 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 273 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. హిందూపురం ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పొరపాటున చంద్రబాబు నాయుడుకు ఓటేస్తే సంక్షేమ పథకాలకు ముగింపు అని వ్యాఖ్య. దర్శి ప్రజాగళం సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఖాయమని వెల్లడి. కృష్ణా జిల్లా గుడివాడ వారాహి విజయబేరి సభలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్, గుడివాడలో నోరు పారేసుకున్న ఎమ్మెల్యే నోరు కట్టడి చేయాలంటే కూటమి అభ్యర్థిని గెలిపించాలని పిలుపు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.